హలో మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, కాకినాడ నుండి మాట్లాడుతున్నానండి. రాంబాబు నా పేరు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్, ఏంటో ప్రాబ్లం? సార్ నమస్తే సార్. మా ఫాదర్కి పిస్తులో ఉంది సార్. పిస్తులో రస్సి కారుతుంది అనమాట. అంటే మలబద్ధకము డిసిరేట్ అయితే ఇంకా అసరస్ చేయడం వల్ల పిస్తులో వచ్చింది అని చెప్పారనమాట. ఎస్ సార్. రస్సి కారుతూ ఉంది, దానికి ఏమన్నా మీరు సలహా చెప్తారేమో అని ఫోన్ చేశాను సార్. కంప్లీట్ దీన్ని రివర్స్ చేసుకోవాలి సార్. మీరు ఒకసారి పేషెంట్ని తీసుకొని వస్తే తను పూర్తిగా తన డైట్, లైఫ్ స్టైల్తో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఇంటెస్టైన్లో ఓవర్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ వల్ల తనకి పైల్స్, ఫిస్టులా లాంటి కండిషన్ కూడా వచ్చేసింది. సో కంప్లీట్ మళ్ళీ ఆ గట్ బ్యాక్టీరియా అనేది కంప్లీట్గా రీసెట్ చేయాల్సింది ఉంటుంది. మళ్ళీ ఇమ్యూనిటీ, డైజెస్టివ్ ఇమ్యూనిటీని మళ్ళీ పూర్తిగా రికవర్ చేయాల్సింది ఉంటుంది. సో మనం ఓన్లీ సర్జికల్ ఆప్షన్గా మనం వెళ్తూ ఉంటే లోపల కండిషన్ మాత్రం ఇంకా ముదిరిపోతూనే ఉంటుంది. సో ఓన్లీ సర్జికల్గా మీకు ఆ రోజు ఆ పూట హెల్ప్ అవుతుంది, కానీ మళ్ళీ ఒక 2-3 మంత్స్లోనే అదే పరిస్థితికి వస్తుంది. అంటే చిన్న పుండు అది లోపల ఉన్న అనారోగ్యం వల్ల వచ్చింది. ఆ అనారోగ్యాన్ని సరిచేయకుండా మీరు ఓన్లీ ఆ పుండునే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది ఎప్పటికీ తగ్గదు. అండ్ మోర్ ఓవర్ అలాగే ఇంకా ఓవర్ నెగ్లెక్ట్ చేస్తే అవి మెల్లిమెల్లిగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి క్యాన్సర్స్ కూడా దారితీసే అవకాశం ఉంది. చాలామందికి రెక్టల్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో ఏం వరీ అవ్వకండి సార్, మనం ఇప్పటికైనా కూడా అది కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. సో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి హాస్పిటల్కి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో సార్ నమస్తే, చెప్పండి సార్. నాకు మలబద్ధకం ఉంటుందండి, వివేచనం బాగా కాదు సార్. కాటం లేదండి, తినకపోతే అసలు కాటం లేదు. సిరప్స్ లో వాడినా కానీ కాటం లేదండి. ఒక్కోసారి గంట సేపు ఉండగానే ఏదో మన వందలాలు కొద్దిగా బతుకుంటే సంవత్సరం నుంచి అంతే ఉంటుందండి. ఓకేనండి సార్. మీరు ఒక్కసారి అంటే గంట సేపు అయినా రావట్లేదు అంటే చాలా తీవ్రంగానే మనకి ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు టెంపరీగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇసాబ్గుల్ అని చెప్పేసి మెడికల్ షాప్లో దొరుకుతుంది. మీరు పొద్దున గోరువెచ్చని నీళ్ళలో, నైట్ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో అది కలుపుకొని తాగండి. అండ్ కంప్లీట్గా మీ ఆహారాన్ని ఫస్ట్ ఇమీడియట్గా చేంజ్ చేసేసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు ఫ్రూట్స్ మటుకే తీసుకోండి. లంచ్కి, డిన్నర్కి ముందు సలాడ్స్ తీసుకోండి. అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలు తినడం మీకు మంచిది. సో ఇవి ఫస్ట్ ముందరగా మీరు ట్రై చేయండి, ఒక 1 వీక్ ట్రై చేయండి. మీకు పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ మెడికల్ హిస్టరీ రిపోర్ట్స్ అన్నీ మీరు తీసుకొని హాస్పిటల్కి రావడం బెటర్. ఓకే డాక్టర్ గారు, మీరు ఒక మెడిసిన్ చెప్పారు, అది ఏ వయసు వారైనా వేసుకోవచ్చు అంటారు? చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు మా, ఇదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఫైబర్. అంటే ఇప్పుడు మనం ఒక తినగానే మనం జీర్ణం అవ్వడానికి సోంపు లాంటివి వేసుకుంటాం కదా. సో అలాంటి ఒక హోమ్ రెమెడీ, కానీ చాలా మంచిది, చాలా చాలా హెల్ప్ఫుల్. ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ప్లాంట్ బేస్డ్ ఫైబర్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు దాంట్లో. ఓకే, జీర్ణకోశ వ్యాధులకి సంబంధించి లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అదే మా, ఇప్పుడు అది ఎక్కడ ఒక్కొక్క అడుగు అనేది మనం తప్పటడుగు వేస్తున్న కొద్దీ అది ఇంకా క్లిష్టంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు చూసారు కదా కాలర్ చెప్పినట్టు, అది మెల్లిమెల్లిగా పైల్స్, ఫిస్టులా, అది అలాగే ఇంకా నెగ్లెక్ట్ అవుతూ ఉంటే మనకి రెక్టల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇలాంటివి కూడా దారితీస్తూ ఉంటుంది. అలాగే యాసిడిటీ వల్ల మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి. అన్ని ఇంటెస్టైన్స్లో అల్సర్స్ రావడము, ఈసోఫేగస్లో అల్సర్స్ రావడము, అలాగే బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, మెల్లిమెల్లిగా అవి కూడా క్యాన్సర్స్కి మారే అవకాశం ఉంది. అదే యాసిడిటీ మనకు బాగా తగిలి మన గుండెకి సంబంధించిన రక్తనాళాలన్నీ గట్టిపడిపోవడము, దానివల్ల బ్లడ్ ప్రెషర్ రావడము, దాని తర్వాత గుండెకి సంబంధించిన యాంజైనా పెక్టోరిస్ లాంటి కండిషన్స్, లేదా రక్తనాళాలు కూడా ష్రింక్ అయ్యి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అది కూడా వెన్నుపూసకు కూడా తగులుతుంది. సో వెన్నుపూసకు చాలా మందికి ఏమవుతుంది, ఆ పేగులలో, ఇంటెస్టైన్స్లో ఉన్న వేడి వల్ల దానివల్ల కాన్స్టిపేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అది తగిలి వెన్నుపూస అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని డీహైడ్రేట్ అయిపోయి మెల్లిమెల్లిగా డిస్క్ డ్యామేజ్ అవ్వడము, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము, అరుగుదల గురవ్వడము, సో వెన్నుపూస సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామందికి ఇంకా బ్రెయిన్కి కూడా తగులుతూ ఉంటుంది. సో బ్రెయిన్కి యాసిడ్ ఇన్ఫ్లమేషన్ తగిలి బ్రెయిన్ సంబంధించిన రక్తనాళాలు కూడా అథెరోస్క్లెరోటిక్ అంటే బాగా హార్డ్ అయిపోతూ ఉంటాయి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్. సో దానివల్ల వాళ్ళకి పక్షవాతం కానీ, లేకపోతే ఏజ్ అంటే అది డ్యామేజ్ అవ్వకపోతే అలాగే ఉందనుకోండి, వాళ్ళకి మతిమరుపు రావడము,
అల్జైమర్స్ లాంటి కండిషన్స్ రావడం. సో అది ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ మనము నెగ్లెక్ట్ చేస్తున్న లెవెల్స్ బట్టి అవి ఇంకా ముదురుతూ ఉంటాయి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఉదర సంబంధించిన సమస్యలు 100 రోగాలు అక్కడి నుంచే తయారవుతాయి. సో ఇలా ఎన్నో సమస్యలు, అంటే మనం క్యాన్సర్ వరకు కూడా లాస్ట్ స్టేజ్ మనం దారితీసే అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఇది డాక్టర్ చేయాల్సిన విషయం కాదు. ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్, ప్రతి ఒక్కరు కూడా దానికి కావాల్సింది ఏంటి, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా టైం టు టైం దానికి కావాల్సింది అందించాలి. సో సరైన ఆహారం అందించాలి. సో బ్రేక్ఫాస్ట్ టైంకి తినండి, 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6:30 to 7:30 డిన్నర్. అంటే ఆ టైంకి ఆహారం తినడానికి కావాల్సిన, ఆహారాన్ని జీర్ణం చేసుకోవాల్సిన పదార్థాలన్నీ బాడీలో రిలీజ్ అవుతాయి. సో మీరు లేట్గా ఇవ్వడం వల్ల అదేమీ ఉపయోగం లేదు. మీరు పోనీ రాంగ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల కూడా నష్టమే జరుగుతుంది. పోనీ అది తింటూ బాగా స్ట్రెస్కి గురవుతూ, అంటే ఆలోచనలో లేకపోతే పని ఒత్తిడిలో తినడము, అలాంటి వాటి వల్ల కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా ఫస్ట్ ఇవి కరెక్షన్ చేసుకోండి. డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ని తగ్గించేసుకొని దానికి కావాల్సినట్టు టైంకి ఇవ్వండి. సో మంచి ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోండి. జంక్ ఫుడ్, ఇవన్నీ బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటి కూడా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్తో కూడుకున్నాయి. అవన్నీ మీకు హాని చేసేవే. లేదు సార్ అవి కూడా తినాలి కదా, కొంచెం మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అని అంటే అదొక లిమిట్లో ఉంచాలి. మేబీ ఒక 10%, 20%. అనారోగ్యం ఉంటే మాత్రం 100% ఆపేయాలి. అనారోగ్యం లేదు అని అనుకుంటే అది ఒక లిమిట్లో మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ ఆరోగ్యంగా లేకపోయినా అనారోగ్యం అయితే రాదు కదా. సో ఒక లిమిట్స్ అనేవి దాన్ని మెయింటైన్ చేసుకొని ఆ లిమిట్స్లో ఉండడం మంచిది. అలాగే మీకు నాన్ వెజిటేరియన్ కూడా అదే విషయం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తింటే పెద్ద సమస్యలు లేవు, లిమిట్లో తింటే హెల్త్ బాగున్నప్పుడు అవాయిడ్ చేయడం